కోరపల్లి గ్రామం గిరమైన కోరమ్మ నాకు న్యాయం జరగాలి. ఇక నా పట్ట భూమిలోకి వచ్చి ఆత్మపూర్ రాజయ్య భాగ్యమ్మ వాళ్ళ కొడుకుతోటి దౌర్యానికి ఎట్లా పడితే అట్లనే అక్కలు ముక్కలు తిట్టి నేను నా భూమి అని నేను నోటీసు పంపించినాక కూడా 5-6 రోజులకు గోడలు పెట్టిరు. గోడలు పెట్టినాక నిన్ను సంపుతాం గింపుతాం అని అన్నారు. కార్యదర్శి కూడా నన్ను మోసం చేసిండు. ఇల్లు పన్ను ఇచ్చిండు, 3000 ఇచ్చిన, 50 రూపాయలు నాకు రిటర్న్ ఇచ్చిండు. ఇచ్చినాక నేను నోటీస్ అప్లికేట్ ఇయ్యలే, ఇంటికి అక్కడికి వచ్చిండు, అడ్డం కొలిచిండు, పొడుగు కొలిసినాక కిందిది కూడా నాదే అని అంటే చెత్తపోతున్నది కదా నేను నోటికి చెప్పు అన్నాడు. చెప్పినాక ఇప్పుడు ఏం చేస్తానంటే నేను రాలేదు ఆడికి, నేను నోటీస్ అప్లికేట్ ఇవ్వలేదని అబద్ధం ఆడతాడు. అబద్ధం ఆడి ఏం చేస్తాడు, లేదు నువ్వు మళ్ళీ కూడా వెనక సీరు ఇప్పుడు నా పేరు నేను అయినాక కూడా ఇప్పుడు నాకు నోటీస్ అప్లికేట్ ఇయ్యి, నేను ఇల్లు పన్ను కడుతున్నా, నేను ఇంటికి పోతే ఇస్తా, రేపు ఇస్తా, ఎల్లుండి ఇస్తా అన్నాక ఇప్పుడు మళ్ళీ ఆఖరికి వస్తే నేను ఇయ్యా నాయన నువ్వు కేసు పెడతావా నేను ఇయ్యా అంటాడు. నీ ఒక్కొక్కరు ఇండ్ల చుట్టూ తిరిగితే ఇల్లు పన్ను కడతలేరు, నేను ఇంటికి వచ్చి నేను ఆఫీస్కి వచ్చి నేను ఇల్లు పన్ను కడతానంటే నువ్వు ఎందుకు ఇస్తలేవు, మరి నువ్వు నా మీద ఏమన్నా కేసు పెట్టావు, నేను ఎందుకు కేసు పెడతా అని నేను అన్నాక నేను ఇయ్యా నేను ఇన్ని రోజులు బట్టి ఇస్తాను అనుకున్నా కానీ నేను ఇప్పుడు ఇయ్యా అని కథం బండేసుకున్నాడు. వెళ్ళిపోతాడు నువ్వు గట్లెట్లు వెళ్ళిపోతావని నేను అన్నా అని రాజయ్యను భాగ్యమును ఈ కార్యదర్శి వీళ్ళు ముగ్గురు రకం కూడి నన్ను ఒత్తడం చేసి నన్ను చంపుతామని బెదిరించి నువ్వు వాళ్ళకి ఎట్టెత్తవో రా అని అంటారు. నాకు పట్టా ఉన్నది, నాకు పురస్త కాగితం ఉన్నది, నేను ఇద్దరు ముందట పైసలు కట్టిన సాక్షులు ఉన్నారు. అదేందో గిరయ్య పల్లె మండయ్య నేను వీళ్ళ ముందట పైసలు కట్టిన, నేను ఈ భూమికి నన్ను ఇబ్బంది చేస్తారు. ఎప్పుడు కొన్నారమ్మా? ఇది ఎప్పుడు మీరు 35 సంవత్సరాలు అవుతాయి. అంటే ఏ ఇయర్? 1990. ఇది అంటే ఇప్పుడు ఇది కొనేటప్పుడు సాక్షులు ఎవరెవరు ఉన్నారు? నా దగ్గరికి వచ్చి నలుగు కట్టుకొని పోతా అంటే పైసలు 1000 రూపాయలు నా దగ్గర పైసలు ఎక్కడి సరే నాకు వెళ్ళవని అంటే ఎప్పుడు ఎట్లా ఇవ్వాలని ఇస్తుంది మంచిదే ఉంటుంది, నేను అలా భూమికి కట్టాలని సరే అంటే ఆ బుడ్లకి వెళ్ళి దానిలోకి వెళ్ళి తీసి 1000 రూపాయలు పెట్టిన వాళ్ళే గిరి కవరేను ఆయన సారే నేను అందరం కలిసి ఆ భూమి కాడికి పోయినాం. భూమి కాడికి మోకాడికి పోయి అది ఆ దొరకు ఆ క్షేరాలకు ఇస్తే క్షేరాలు దొరకు కట్టిండు. అప్పుడే ఎలవైన సత్యంగా కాగితం రాసిండు. కాగితం ఉన్నదా? సంతకం డబ్బులు కట్టిన వల్లే కాగితం రాసినాక మేము సంతకాలను పెట్టినాం. సంతకాలు పెట్టి అక్కడ పోయినాం. ఇప్పుడు ఈ నుంచి ఏదైతే ఇప్పుడు ఈ 2 గుంటలు ఉందో ఇది ఆత్మకూరు రాజయ్య మాదే అని వస్తాడు, మరి మీది తప్పుడు సాక్ష్యాలు వీళ్ళు కాదు అంటాడు. మరి ఎంతవరకు నిజం? వాళ్ళ దగ్గర ఏమైనా పేపర్లు ఏం చూపెడతలేదు, కానీ మీ దగ్గర ఉన్న పేపర్లు బరాబరే ఉన్నాయి, కానీ ఎంతవరకు నిజం ఇది? ఎంతవరకు విషయం అంటే మేము దొర దగ్గరికి ఆయన సారయ్య తీసుకుపోయాడు కాబట్టి రూపాయలుగా ఆయన మామూలుగా కట్టిండు, మామూలుగా చేసిండు కాబట్టి మేము ఇద్దరం గవాయిలో ఉన్నాం. ఇప్పుడు ఆ భూమి వల్లి దొరది ఎవరు కొన్నారు? నర్సేదరు. ఎవరు కొన్నారు భూమిని? సారయ్య కట్టిండు. ఇప్పుడు ఈ భూమి వల్ల అన్నట్టు ఎవరు కొన్నారు అన్నట్టు? సారయ్య కొన్నాడు. సారయ్య కొన్నది నిజమేనా? నిజమేనా? 1990లో పి నరసింహారెడ్డి దొర దగ్గర నుంచి మేము ఇల్లారు జాగా కొనుక్కున్నాం. 2 గుంటలు కొనుక్కొని మేము 2025లో మేము రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాం. మొటేషన్ జరిగింది. మోకం మీదకి వచ్చిండు, కార్యదర్శి వచ్చిండు, ఇంటి నెంబర్ ఇచ్చిండు, ఇంటి పన్ను కట్టించుకున్నాడు, ఇంటి పన్ను రసీదు అతనే ఇచ్చిండు, అన్నీ ఇచ్చిండు. లాస్ట్కి ఏమంటుందంటే నేను ఇవ్వలేదు, ఏం చేయలేదని. మా పేరెంట్స్ ఏజ్ అయిన వాళ్ళు, మా నాన్నగారు డయాలసిస్ పేషెంట్, ఆయన చాలా ఇబ్బంది పెడుతూ పోలీస్ స్టేషన్ తిరిగిపిస్తూ ఆత్మకూరు రాజయ్య వాళ్ళ కార్యదర్శి కుమ్మక్క అయ్యి ఇబ్బంది పెడుతూ నిజాయితీ కొనుక్కున్న ఇళ్ళ భూమిని ఇది మాది, వాళ్ళకి ఎలాంటి తెల్ల పేపర్ మీద రాసుకొని దూరం రాసిచ్చు నాకు ఇది నా భూమి అని చెప్పి మేము నిజాయితీ పైసలు పెట్టి కొనుక్కొని 2 సాక్షులము అప్పుడు కొనుక్కున్న 2 సాక్షులు వీళ్ళ దగ్గర వీళ్ళిద్దరు సాక్షులు ఇప్పటి సంతకాలు ఉన్నాయి, వాళ్ళు కూడా ఇప్పటికి ఉన్నారు. వీళ్ళున్నా కూడా వీళ్ళు కాదు, వీళ్ళు చెల్లదు అని చెప్పి నేను దొర దగ్గరికి రాసుకొచ్చిన కానీ నావే భూమి అని చెప్పి బెదిరించి దర్జానం చేస్తున్నారు. ఇది ఎవరిని సంప్రదించాలని అర్థం కావట్లేదు. స్థానిక పోలీసులు కూడా సహకరించట్లేదు. దయచేసి దీన్ని కమిషనర్ గారు దీన్ని కొంచెం టేక్ ఓవర్ చేసి దీనిపైన యాక్షన్ తీసుకోవాలని, దీన్ని వెరిఫికేషన్ చేసి దీన్ని కొంచెం ముందు తీసుకెళ్లాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఫస్ట్ అవి కొన్నాక అయిపోయినాక ఒక సంవత్సరానికి ఈ గొల్లశీల నన్ను పిలిచి
బామ్మారిది నీకు కావాలన్న భూమి కాలపోటీ 2 గుంటలు పాదపు 2 గుంటలు ఉంటాయిరా బామ్మారిది, నువ్వు తీసుకుంటానే నేను నర్సిపేట దగ్గర తీసుకొస్తా, నర్సిపేట వచ్చింది ఆయనకి ఎంతో ఇస్తాడు ఇస్తాడు అన్నారు. మరి బావ ఎంత కావాలి చెప్పు అని అన్న. అంటే నేను 2000 అడుగుతున్నాను. 2000 బాగా కాలపోటీ భూమి అన్న బండలు బాధలు ఉన్నాయి, అది ఎంత మంచిగా గుర్తలే కానీ 1500 ఇస్తా అన్నాను. అన్నాక ఎవరు పల్లె మొండయ్య గిరి మన కోరయ్య గొల్ల సాయిలు గొల్ల చేరాలు వీళ్ళు నలుగురు కలిసి 1500 రూపాయలు పల్లె మొండే బొడ్లకెళ్ళి తీసి నడుగట్టుకున్న పైసలు బొడ్లకెళ్ళి నా దగ్గర 500 పల్లె మొండే అన్నాడు 1000 రూపాయలు ఇచ్చి ఆ దొరకిస్తే దొర పట్టుకొని నాకు 2 గుంటల భూమి అని అది ఎంత అండి 2 గుంటలని 11 గుంటలని గుంటున్నాను నీకు 2 గుంటల భూమి లెక్క రాబాయి అన్నాడు. 1500 ఇచ్చిన పట్టుకొని పోయాడు. నాకు పల్లె మొండే అన్నాడు 1000 కట్టిండు. నాకు 500 గిరివేల కోరయ్య పల్లె మొండయ్య గొల్ల సాయి గిరివేల చేరాలి వీళ్ళు 4 ఉంటాయి. వీళ్ళ ముందునే ఇచ్చేసాడు డబ్బులు. రాకూడదు రంజవాడు నీకు రాకూడదు కథ అయిపోతుంది, నీకు సపోర్ట్ ఇవ్వలేరా అని ఇట్లా అన్నాక ఏమన్నా ఎవరు వేరిస్తారు అది ఆత్మరాజే కొడుకు ఏది ఇక్కడ బ్యాలెన్స్ షాపులు ఉంటాడు. ఆత్మరాజే కొడుకు ఆ బ్యాలెన్స్ షాపులను ఆడు నన్ను కొడతామని మన పావలా సమయ కొడుకును పావలా సమయ కొడుకు వచ్చిండు, వీళ్ళందరూ వచ్చిండు కానీ వాళ్ళు దూరం ఉన్నారు. వీళ్ళు ఒక్కడంతా దాచి